నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. సమాజానికి దిశగా మారేటటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, సమాజం పైన అవగాహన ఉన్న వ్యక్తులు ప్రస్తుతం సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. అందులో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన అనేక పార్టీలకు సంబంధించిన రాజకీయ నేతలు అనునిత్యం పేకాట ఆడుతూ అనునిత్యం పోలీసులకు దొరకడం జరుగుతుంది. అయితే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలంటూ పోలీసుల సహకారం, రాజకీయ నేతల ఒత్తిడి నేపథ్యంలో ప్రతిసారి కేసుల నుంచి తప్పించుకోవడం, లేదంటే కేసులు ఫైల్ కాకుండా బయటపడడం అనేది పరిపాటిగా జరుగుతుంది. అయితే పరిణామాల నేపథ్యంలోనే 15వ తారీఖు అర్ధరాత్రి అనంతరం సుమారు 10 మంది కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలోని యువత పేకాట ఆడుతూ ప్రత్యేకంగా పోలీస్ అధికారులకు పట్టుబడడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కౌన్సిలర్తో పాటు వివిధ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు కూడా ఈ సంఘటనలో పోలీస్ అధికారులకు పట్టుబడినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇది అయితే ప్రజలకు దిశను చూపేటటువంటి, ప్రజలని సమున్నతంగా లేదంటే అభివృద్ధి పథంలో దూసుకువెళ్ళేలా, లేదంటే ఇప్పటికే కల్వకుర్తి మున్సిపాలిటీ అంటేనే గంజాయి డ్రగ్స్ కి ప్రధాన అడ్డాగా మారింది అనేది ప్రచారం తీవ్రంగా కొనసాగుతుంది. దీనికి అనేక మంది యువత ఇప్పటికే గంజాయి డ్రగ్స్ కు బానిసగా మారడం జరిగింది. పరిణామాల నేపథ్యం అనేది కరోనా కష్టకాలానికంటే ముందు ఈ గంజాయి మత్తు అనేది కొద్దిపాటిలో ఉన్నప్పటికీ కరోనా కష్టకాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్, అదేవిధంగా ముంబై తదితర ప్రాంతాల్లో నివాసం ఉండే ఎవరైతే గంజాయి డ్రగ్స్ కు బానిసలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే కరోనా కష్టకాలంలో తిరిగి ఉపాధి ఉద్యోగాలు పూర్తిగా నిలువరించిన నేపథ్యంలో, సొంత గ్రామాలకు వచ్చిన నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో కల్వకుర్తికి సంబంధించిన కొంతమంది యువత వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉద్యోగం, ఉపాధి చేస్తూ అక్కడ డ్రగ్స్ కు మద్యానికి బానిసలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే యువత అలవాటు లేని యువతకు కూడా ఈ డ్రగ్స్ అదేవిధంగా గంజాయికి అలవాటు చేయడం జరిగిందనేది సుస్పష్టం. ఈ పరిణామాల నేపథ్యంలో నేటికి కూడా గంజాయి డ్రగ్స్ దందా అనేది కల్వకుర్తి మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిణామాలని పక్కన పెడితే ఈ పేకాటకు సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులందరూ కూడా ప్రధానంగా నిరంతరం ఆడడం జరుగుతుంది. కల్వకుర్తి మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా ఫామ్ హౌస్లను ఏర్పాటు చేసుకుని ఒక పంట పొలాల్లో ఒక గదులు ఏర్పాటు చేసుకోవడం, లేదంటే భవనాల నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం, లేదంటే మామిడి తోటలు తదితర తోటల్లో కూడా ఈ పేకాట దందా అనేది నిరంతరం కొనసాగుతుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఒకవైపు కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రంలో ప్రత్యేకంగా, అదేవిధంగా వెల్దండ మండల కేంద్రంలో కూడా ఈ దందా ప్రముఖ రాజకీయ నేతలందరూ కూడా, అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా పోలీసులను కళ్ళుగప్పి ఈ వ్యవహారాన్ని నిరంతరం కొనసాగించడం జరుగుతుందనేది సుస్పష్టంగా తెలుస్తుంది. దీనికి ప్రధానంగా క్లబ్బుల అడ్డాగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా క్లబ్బుల ఏర్పాటు అనేది మద్యం తాగడం, పేకాట ఆడడానికి ప్రధాన స్థావరాలుగా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే క్లబ్బుల్లో సభ్యత్వం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అలాంటి వ్యక్తులు ఇలాంటి పండ్ల తోటలు కానీ, లేదంటే ఫామ్ హౌస్లో, లేదంటే ఫంక్షన్ హాల్లో ఈ తంతు అనేది కొనసాగించడం జరుగుతుంది. పరిణామాల నేపథ్యంలోనే కల్వకుర్తి మున్సిపాలిటీ నడి బొడ్డులో ఉన్నటువంటి అశోక థియేటర్ పక్కనే ఉన్నటువంటి అబూబకర్ ఫంక్షన్ హాల్లో సుమారు 10 మంది యువత పేకాట ఆడుతూ పట్టుబడడం జరిగిందని స్పష్టమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా కల్వకుర్తి పిఎస్ లో ఈ నెల అంటే 15వ తారీఖు అర్ధరాత్రి పట్టుబడినట్లుగా పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎస్ఐ మాధవరెడ్డి అంశానికి సంబంధించి కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే పంచనామా అంటే ఎవరైతే వ్యక్తులు అక్కడ నేరుగా చూడడం జరిగిందో వాళ్ళ నుంచి సమాచారం కూడా స్వీకరించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఎవరెవరిపైన కేసు నమోదు కావడం జరిగింది అన్న విషయం ఒకసారి మనం గమనిస్తే, ప్రధానంగా ఫస్ట్ నెంబర్ 1 పేరు ఎవరిది అంటే ఒకసారి మనం గమనిస్తే మహమ్మద్ సుబాన్, అదేవిధంగా మహమ్మద్ హమీద్, అదేవిధంగా ముజీబ్ ఖాన్, అదేవిధంగా 4వ నెంబర్కి సంబంధించి మహమ్మద్ ఇస్మాయిల్, ఇక మహమ్మద్ అన్వర్, అదేవిధంగా మహమ్మద్ రఫీక్, అదేవిధంగా 7వ నెంబర్కి సంబంధించి మన్సూర్ ఖాన్, అదేవిధంగా 8వ నెంబర్కి సంబంధించి మహమ్మద్ గౌస్, ఇక 9వ నెంబర్ హుస్సేన్ బిన్ హమీద్, అదేవిధంగా 10వ నెంబర్కి సంబంధించి ఎజాజ్ రావడం జరిగింది. ఎజాజ్
ఎస్కే ఎజాజ్ ఈ 10 మంది పైన కేసు నమోదు చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా 7,030 రూపాయలు కూడా వీళ్ళ దగ్గర పట్టుబడినట్లుగా పోలీసు అధికారులు ఈ అంశాన్ని మీడియాకు ప్రస్ఫుటంగా తెలపడం జరిగింది. అదేవిధంగా అంటే ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదంటే ఇలాంటి పేకాటేతర కార్యక్రమాలకు పాల్పడడం లేదంటే ఇతరులను ప్రేరేపించడం కనుక జరిగితే చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా పోలీసు అధికారులు పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు, యువజన నాయకులు అనేక మంది పేకాటలో పట్టుబడినప్పటికీ వారి పేర్లు బయటికి రాకుండా, ఒకవేళ వాళ్ళ పేర్లు బయటికి వచ్చినా వాళ్ళ పేర్లకు కనుక బయటికి వచ్చిన వాళ్ళకు సంబంధించి కేసులు నమోదు చేయకుండా తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు పోలీసుల పైన కూడా ఒక రకంగా ఒత్తిడి తేవడం జరిగింది స్పష్టంగా తెలుస్తుంది. అయితే పరిణామాల నేపథ్యంలో ఇప్పటికైనా ఈ పేకాట ఆడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కేసులు నమోదు కావడం అనేది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి అంటే యువత రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు యువజన సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఇలాంటి వ్యాపకాల దృష్టికి లేదంటే వీటికి దూరంగా ఉండాలని కోణంలో పోలీసులు పేర్కొనడం జరుగుతుంది, స్పష్టమవుతుంది. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి పేకాటకు సంబంధించి పేకాట ఆడి అధికార పార్టీకి సంబంధించిన నేతలు పట్టుబడడం జరిగిందనే కోణంలో అంశం అనేది 2 రోజులుగా కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రంగా లేదంటే పరిసర ప్రాంతాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా ప్రధానంగా చర్చ అనేది కొనసాగించడం జరుగుతుంది. పరిణామాల నేపథ్యంలోనే పేకాట్ అనేది కల్వకుర్తి మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ కేంద్రంలో నిరంతరం జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియగా ఈ ప్రాంతంలో చర్చ అనేది కొనసాగుతుంది. అయితే అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే బడా బాబులు కావచ్చు, లేదంటే రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి సీనియర్ నేతలు అనేక సార్లు పట్టుబడినప్పటికీ వాళ్ళపైన కేసులు నమోదు చేయడం లేదంటే వాళ్ళ పేర్లు కూడా బయటికి రాకుండా తీవ్ర ప్రయత్నం చేయడం జరిగిందనేది స్పష్టం. గతంలో అనేక మంది పట్టుబడిన వాళ్ళపైన పోలీస్ అధికారులు చర్యలు తీసుకోలేదు అనేది చర్చ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పట్టుబడిన 10 మంది పైన కేసులు నమోదు చేయడం, వాళ్ళ పేర్లు బయటికి రావడం కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అయితే రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు కాబట్టి, లేదంటే పార్టీలో లేదంటే రాజకీయాల్లో సీనియర్ వ్యక్తులు కనుక ఈ సంఘటనలో పట్టుబడి ఉంటే ఇవన్నీ పేర్లు కూడా బయటికి వచ్చేది కాదు అనే కోణంలో మరో వర్గానికి సంబంధించిన చర్చ అనేది ప్రధానంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి పేకాట కానీ లేదంటే డ్రగ్స్ కానీ మద్యం కానీ అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తులు ఎవరున్నా చట్ట ప్రకారం పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల ఒత్తిళ్లు కానీ లేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు పోలీసులు పట్టించుకోకుండా ఖచ్చితంగా చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వ్యవహరించాలని కోణంలో కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన విద్యావంతులు మేధావులందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది.